మనకు కూడా తీసుకుంటాం వాడిస్తారు. ఈరోజు అనగా మాకు 1:30 ఒక సమాచారం ఇచ్చింది. మన పొన్నూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్కి దగ్గర సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి PBN కాలేజీ దగ్గర డొంక రోడ్లో ఉన్న ఉగురు చెట్ల వద్ద గంజాయి అమ్మటం మరియు గంజాయి తాగుతున్నారనే సమాచారం మేరకు నేను మా యొక్క సిబ్బందిని తీసుకొని మా పోలీస్ వెహికల్లో ఆ యొక్క ప్రాంతానికి విత్ VROస్తో సహా వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ మాకు సుమారుగా 10 మంది కుర్రోళ్ళు అక్కడ కూర్చొని గంజాయి తాగుతున్నట్టుగా మేము గమనించడాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాము. అందులో ఒక వ్యక్తి పార్టీ 8C క్లాస్ C, రెడ్ విత్ 20 క్లాస్ B, క్లాస్ 2 క్యాపిటల్ A ఆఫ్ NDPS Act 1985 ప్రకారం కొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళని తదుప్రకారం కోర్టు ముందు హాజరుపరుస్తాం. కోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఇళ్లలో కొంతమంది రిమాండ్ కట్టడం జరుగుతుంది. దాదాపుగా వీళ్ళ దగ్గర కేజీ 125 గ్రామ్స్ గంజాయి సీజ్ చేయడం జరిగింది. 9 మందిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 3 పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేసేసి చట్టం ముందు నిలబెడతాం. అబ్స్టాండింగ్లో ఉన్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరంటే పోలవరపాటి, ప్రసన్న కుమారి, బంట్రోత్ ప్రశాంత్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు. వీళ్ళని కూడా త్వరలో పడతాం.